టెస్ట్ 1 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1లోని ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు లెసన్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ది రాజ్మా అనగా డాష్. ఆన్సర్ కిడ్నీ బీన్స్. నెక్స్ట్ సార్పన్ సాగ్ మరియు ఆవాల ఆకు కూరగాయలు ఏ రాష్ట్రం యొక్క సాధారణ భోజనంగా చెప్పవచ్చు? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా డాష్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఆన్సర్ సజల అయోడిన్. నెక్స్ట్ బిట్ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా డాష్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఆన్సర్ కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన డాష్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఆన్సర్ కాస్టిక్ సోడా. నెక్స్ట్ బిట్ ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు డాష్ రూపంలో కలిగి ఉంటాయి. ఆన్సర్ స్టార్చ్ చక్కెరల రూపంలో. నెక్స్ట్ బిట్ ఆహార పదార్థంపై 2 లేదా 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయడంగా ఆహార పదార్థం నీలి నలుపు రంగులోకి మారింది. అయితే ఆ నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థం డాష్ కలిగి ఉందని సూచిస్తుంది. ఆన్సర్ స్టార్చ్. నెక్స్ట్ బిట్ పచ్చి బంగాళదుంప డాష్ను కలిగి ఉంటుంది. ఆన్సర్ స్టార్చ్ను. నెక్స్ట్ కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకుని దానికి 10 చుక్కల నీటిని కలిపి పరీక్ష నాళికలో వేసి బాగా కదిపిన తర్వాత 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేసిన తర్వాత పదార్థం కొద్దిసేపటికి ఊదా రంగులోకి మారింది. ఆ ఊదా రంగు ఆహారంలో డాష్ ఉనికిని సూచిస్తుంది. ఆన్సర్ ప్రోటీన్. నెక్స్ట్ బిట్ ఒక విద్యార్థి కాగితంలో చుట్టిన దోశను తీసి తిన్నాక చివర్లో ఆ కాగితంలో నూనె ఉండడం గమనించాడు. అయితే కాగితంపై ఉన్న నూనె మరక ఆహారంలో డాష్ ఉందని సూచిస్తుంది. ఆన్సర్ కొవ్వులు. నెక్స్ట్ బిట్ డాష్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఆన్సర్ కొవ్వు. నెక్స్ట్ మాంసం, గుడ్లు, చేపలలో డాష్ లభిస్తాయి. ఆన్సర్ కొవ్వులు, ప్రోటీన్లు. నెక్స్ట్ బిట్ చిలకడదుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, గోధుమలు, పుచ్చకాయ, మామిడి, సజ్జలు, మొక్కజొన్న మొదలగు వనరులలో లభించేది. ఆన్సర్ పిండి పదార్థాలు. నెక్స్ట్ శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీలలో డాష్ లభిస్తాయి. ఆన్సర్ ప్రోటీన్లు. నెక్స్ట్ మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం డాష్ అవసరం. ఆన్సర్ ప్రోటీన్. పాలు డాష్ కలిగి ఉంటుంది. ఆన్సర్ మాంసకృత్తులు. నెక్స్ట్ వేరుశెనగలు డాష్ను కలిగి ఉంటుంది. ఆన్సర్ కొవ్వును. నెక్స్ట్ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. నెక్స్ట్ కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు డాష్. ఆన్సర్ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు. నెక్స్ట్ బిట్ డాష్ మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి తోడ్పడతాయి. ఆన్సర్ విటమిన్లు. నెక్స్ట్ మన శరీరం కళ్ళను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ డాష్. ఆన్సర్ విటమిన్ ఏ. బొప్పాయి, మామిడి, పాలు, ఫిష్ ఆయిల్, క్యారెట్లలో డాష్ విటమిన్ ఉంటుంది. ఆన్సర్ విటమిన్ ఏ. నెక్స్ట్ మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచీకటి వస్తుంది. ఆన్సర్ విటమిన్ ఏ. నెక్స్ట్ శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడే విటమిన్ డాష్. ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్ కమల, జామ, టొమాటో, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి మొదలగు వాటిలో లభించే విటమిన్ డాష్. ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్ ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన డాష్ విటమిన్ సులభంగా నశిస్తుంది. ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్ మన శరీరంలోని ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడు విటమిన్ డాష్. ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్ గుడ్లు, చేపలు, కాలేయం, బటర్లో లభించు విటమిన్. ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్ మన శరీరం సూర్యకాంతి సమక్షంలో డాష్ విటమిన్ని తయారు చేస్తుంది. ఆన్సర్ విటమిన్ డి. డాష్ మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఆన్సర్ ఖనిజ లవణాలు. నెక్స్ట్ కాలేయం, బియ్యం, గోధుమ మొదలగు వనరుల్లో లభించే విటమిన్. ఆన్సర్ బి విటమిన్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని డాష్ని పిలుస్తారు. ఆన్సర్ బియ్యం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను డాష్ అని పిలుస్తారు. ఆన్సర్ రఫేజ్. నెక్స్ట్ తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు మరియు కూరగాయలు మొదలగు వాటిలో లభించే ప్రధాన వనరు డాష్. ఆన్సర్ పీచు. నెక్స్ట్ డాష్ మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడినది. ఆన్సర్ పీచు. నెక్స్ట్ అల్లం, అయోడిన్. నెక్స్ట్ పాలు, గుడ్లు, కాల్షియం. నెక్స్ట్ అరటిపండు, బియ్యం, పచ్చిమిర్చి, మిల్క్ అనేవి భాస్వరం. నెక్స్ట్ ఆనపకాయ, యాపిల్ అనేది ఐరన్. నెక్స్ట్ బిట్ డాష్ మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఆన్సర్ నీరు అనమాట. నెక్స్ట్ శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపటంలో డాష్ సహాయపడుతుంది. ఆన్సర్ నీరు. నెక్స్ట్ మనం తీసుకునే ఆహారంలో శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను, పీచు పదార్థాలు మరియు నీరు అన్ని సరైన పరిమాణంలో ఉంటే అటువంటి ఆహారాన్ని డాష్ అంటారు. ఆన్సర్ సమతులాహారం. నెక్స్ట్ దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను డాష్ వ్యాధులు అంటారు. ఆన్సర్ పోషకాహార లోప వ్యాధులు. నెక్స్ట్ FSSAI అనగా డాష్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం అనేది డాష్ సంస్థ యొక్క విధి. ఆన్సర్ FSSAI. నెక్స్ట్ బిట్. విటమిన్ ఏ లోపం వలన డాష్ వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ దృష్టి లోపం. నెక్స్ట్. విటమిన్ సి లోపం వలన డాష్ వ్యాధి కలుగుతుంది. స్కర్వీ. నెక్స్ట్. విటమిన్ డి లోపం వలన డాష్ వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ రికెట్స్. నెక్స్ట్. డాష్ ఖనిజ లవణ లోపం వలన బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి తగిన శక్తి సరిపోకపోవడం అనే లక్షణాలు సంతరించుకుంటాయి. ఆన్సర్ విటమిన్ B1. పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం అనే రుగ్మత డాష్ విటమిన్ లోపం వలన సంభవించును. ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్. ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం వంటి రుగ్మతలు డాష్ విటమిన్ లోపం వలన కలుగును. ఆన్సర్ విటమిన్ డి. బలహీనమైన ఎముకలు, దంతక్షయం వంటి రుగ్మతలు డాష్ లోపం వలన కలుగుతుంది. ఆన్సర్ కాల్షియం. నెక్స్ట్. మెదడులోని గ్రంథులు బాచి ఉన్నట్లు అనిపించడం అంటే గైటర్ అన్నమాట. నెక్స్ట్. పిల్లల్లో మానసిక వైకల్యం డాష్ లోపం వలన కలుగుతుంది. ఆన్సర్ అయోడిన్. నెక్స్ట్. రక్తహీనత, నీరసం వంటి లక్షణాలు డాష్ లోపం వలన కలుగును. ఆన్సర్ ఐరన్.